హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నేను జున్ను పాలు లేకపోయినా ఇంట్లోనే ఈజీగా ఎగ్స్తో జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే అచ్చం జున్ను టేస్టే వస్తుంది, అసలు ఏమాత్రం తేడా ఉండదు, అంత బాగా చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో జున్ను తినాలనిపించేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో 5 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఐదు ఎగ్స్ వేసుకున్న తర్వాత ముందుగా అరకప్పు బెల్లాన్ని తురుముకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇందులో అరకప్పు బెల్లాన్ని యాడ్ చేయాలి. మొత్తం షుగర్తో చేసుకోవాలనుకున్నా సరే షుగర్తో కూడా చేసుకోవచ్చు. అలాగే 4 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి. నేను 2 యాడ్ చేస్తున్నాను, ఏదో ఒక రకమైన సరే యాడ్ చేసుకోవచ్చు. 4 స్పూన్ల షుగర్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేయాలి. మిల్క్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి ఈ పాలని వడకట్టుకోవాలి. బెల్లం వేసాం కదండి, మట్టిగడ్డలు ఏమైనా ఉన్నా, కొన్ని నలగనివి ఏమైనా ఉన్నా సరే ఉండిపోతాయి. ఇలా నీట్గా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందులో అయితే జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అది తీసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను కేక్ ట్రేలోని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా మనం పాలను యాడ్ చేసాం కదా, ఆ గిన్నెలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత జున్ను పాలని అందులో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం మిరియాల పౌడర్ కానీ యాలకుల పౌడర్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి పైనుంచి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా జున్ను పాల గిన్నెని అందులో పెట్టుకోవాలి. స్టాండ్ పైన మూత పెట్టి 40 నుంచి 45 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. 40 నిమిషాల తర్వాత జున్నే రెడీ అయిపోయిందండి. ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి ఇలా నైఫ్తో గుచ్చి చూసుకుందాం. నైఫ్కి ఏమీ అంటుకోలేదు, మనకి జున్ను రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా సైడ్స్ ఇలా చాకుతో కట్ చేసుకొని ప్లేట్ బోర్లించి రివర్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. లేదు అంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసాం కదండి, మనకి ఈజీగా జున్ను అనేది ఊడి వచ్చేస్తుంది. ఇలా రివర్స్ చేసిన తర్వాత పైనుంచి ఇలా ఒకసారి ట్యాప్ చేసి తీసేయడమే. ఇంతేనండి, టేస్టీ జున్ను రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, అచ్చం జున్ను టేస్టే వస్తుందండి. మనకి ఎప్పుడైనా సరే తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంతేనండి, జున్ను రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ జున్ను మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేస్తే తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తానండి. టేస్టీ జున్నే రెడీ అయిపోయింది.